హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేబీ మీకు నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది, ఫుల్గా బ్లష్ గ్లోయింగ్ అయిపోతుంది. ఐఎమ్ సూపర్ హ్యాపీ. మా చెల్లికి పాప పుట్టేసింది. నేను చూసా కూడా, ముద్దు ఉంది పాప, చాలా బాగుంది. యాక్చువల్గా ఈ సాటర్డే దానికి శ్రీమంతం చేయాలి. దానికోసం మేము కొరియర్ తెప్పించుకొని అన్ని ప్రెప్ చేసుకొని అంతా ఉన్నాం. శ్రీమంతం ఎలా చేయాలి, ఏంటి అదేంటి అనుకుంటుంటే తనకి కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్కి వెళ్తే ఇంకా తనకి ఎమర్జెన్సీ C-సెక్షన్ చేసేసారు. బట్ ఇట్స్ ఓకే. శ్రీమంతం మిస్ అయినా కూడా బుడ్డి పాప అయితే వచ్చేసింది. ఇంకా ఎప్పుడు వెళ్ళి చూడొచ్చు అంటే ఇంకా నేను భరత్ వెళ్తాము చూడడానికి. బట్ 12 years వరకు, 12 and aboveని పిల్లల్ని అలౌ చేస్తారు. సో ఐషుని లోపలికి అలౌ చేయరు. ఫస్ట్ నేను వెళ్ళి చూసొస్తా, తర్వాత భరత్ వెళ్తాడు ఇట్లా ఐషుని పెట్టుకుంటే. బట్ నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా, ఇట్లా మన సిబ్లింగ్స్కి. నాకు అది మా తమ్ముడికి పాప పుట్టినప్పుడు నేను అది ఫీల్ అయ్యా. ఇప్పుడు మా చెల్లికి కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా పాపని ఎత్తుకోవడానికి. అండ్ నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ఇల్లంతా నీట్గా, మా చెల్లి వారి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పాప కోసం అంతా సెట్ చేసి పెట్టాలి. నాకు చాలా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసేయాలి నేను ఇంకా. మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము పాపని చూడడానికి. అండ్ కొన్ని పాపకు కావాల్సిన డ్రెస్సెస్, మిటన్స్ అవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. మా చెల్లికి కావాల్సిన డ్రెస్సెస్ అవి కూడా. అండ్ ఇంకా తనకి వెళ్ళేదారిలో పనీరాలో కొంచెం చికెన్ బ్రాత్ సూప్ అవి తీసుకొని వెళ్ళాలి. అండ్ నేను కూడా చిన్న షాపింగ్ చేయాలి పాప కోసం. ఏమైనా చిన్న డ్రెస్సెస్ అట్లా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. దొరికితే ఒక బెలూన్ అట్లా. అండ్ యాక్చువల్గా ఈ బెలూన్ థింగ్ అయితే నాకు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాగా ఉండేది. నా హాస్పిటల్ స్వీడిష్ సియాటల్లో. అక్కడ ఎలా ఉంటుందంటే కింద మొత్తము ఫస్ట్ షాప్ అన్ని పిల్లల బట్టలు, తర్వాత అన్ని బొకేస్, తర్వాత బలూన్స్ అన్ని అట్లా ఉంటాయి. సో నేను భరత్కి చెప్పేదాన్ని, ఇట్లా డెలివరీ అయిన వెంటనే నువ్వు తీసుకొని రావాలి అని చెప్పి. బట్ అది పీక్ కోవిడ్. అసలు బెలూన్స్ బొకేలు కాదు కదా, నర్సులు కూడా ప్రాపర్ గా లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అట్లీస్ట్ ఇప్పుడు మా చెల్లికి తీసుకెళ్ళి నేనున్నా. ఒక మైషాని అలౌ చేయరు, తినని కూడా చేస్తే బాగుండేది. మంచిగా ఇట్లా ఫేస్ టైం చేస్తే చూస్తుంది పాప, బేబీ, చెల్లి పాప అనుకుంటూ. ఇంక ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోవాలి. నేనైతే హాస్పిటల్కి వచ్చేసాను. ఐషాని కార్లో వెయిట్ చేస్తూ ఉంది. సో 2nd floor అంట, ఇక్కడ అడిగి వెళ్ళాలి. చెల్లిని చూసేసి ఇంకా పాపని చూసేసి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. మేము ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే ఇక్కడ టాకోబెల్ ఉంటే అక్కడే ఇక్కడ డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము. ఐషాని కూడా కొంచెం క్రాంకీగా ఉంది. సో ఇట్లా ఏదైనా బయటికి తీసుకొస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు బాగా సెట్ అయిపోయి ఆడుకుంటుంది. నీ క్రాంకీనెస్ తగ్గిందా? తగ్గిందంట. అండ్ మా చెల్లి అయితే సాటర్డే డిశ్చార్జ్ అవుతుంది హాస్పిటల్ నుంచి. నేను ఇట్లా ఒక చిన్న వెల్కమ్ లాగా ఏదైనా చేద్దాము అనుకుంటున్నాను పాప కోసం. ఇట్లా రోజ్ పెటల్స్ అట్లా వేసి జస్ట్ చిన్న సర్ప్రైజ్, మంచిగా అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం బేబీ ఇంటికి వచ్చేటప్పుడు. సో సాటర్డేనే కాబట్టి ఆఫీస్ కూడా ఉండదు. వర్స్ట్ థింగ్ ఏంటంటే నాకు ఈ సాటర్డే వీకెండ్ సపోర్ట్ ఉంది. యాక్చువల్గా బేబీ షవర్ ఉన్నా కూడా నేను వీకెండ్ సపోర్ట్ అది అటెండ్ అవుతూ ఇది కూడా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 1 hour అలా టైం తీసుకొని పాప కోసం అంతా డెకార్ చేసేసి, ఇంకంటే మా చెల్లి వచ్చేటప్పుడు తనకు కూడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాలి. తనకి ఇంకా సాలిడ్స్ తినమన్నారు. రేపు ఏదైనా చేస్తానన్నా, తనకి రేపు ఏదైనా రసం కానీ అలా చేద్దాము అనుకుంటున్నా. ఆల్రెడీ ఇడ్లీ బయట కూడా పెట్టేసా. మా అమ్మ వాళ్ళు చెప్పారు ఏమేమి వండాలి అని చెప్పి. అండ్ నాకు కూడా తెలుసు ఇప్పుడు, బికాస్ నాకు మా అమ్మ వండి పెట్టింది కదా ఒక 3 months అట్లా పథ్యం ఫుడ్ అని చెప్పి. సో నాకు ఐడియా ఉంది తన కోసం ఏం చేయాలి అదంతా అని. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఆల్మోస్ట్ మా చెల్లిని హాస్పిటల్లో మీట్ అయ్యి వచ్చాక ఒక 7+ days తర్వాత మళ్ళీ ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను. ఆ రోజు తనని మీట్ అయ్యి వచ్చేసాక నెక్స్ట్ డే నాకు అసలు ఏ సిమ్టమ్స్ లేవు, ఏం లేవు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా నాకు బాగా ఇట్లా ఏమంటారు బాడీ ఏక్స్ ఉండేది. నేను అనుకుంటున్నాను మేబీ కొంచెం వర్క్ ఎక్కువ అయింది కదా, సో అందుకే నాకు బాడీ ఏక్స్ వచ్చాయి. ఒక టైల్నాల్ వేసుకుంటే తగ్గిపోయింది కూడా, ఏం లేదు.
ఐషు బాగా ఎత్తుకో ఉంటుంది మధ్య. ఇది అంటారు కదా క్యారీ మీ అన్నది పిల్లల్లో వస్తుంది ఒక 2 to 3 years మధ్యలో అని చెప్పి. సో తను ఆ స్టేజ్ లో ఉంది, బాగా ఎత్తుకో ఉంటుంది. సో అలా ఏమైనా ఉండొచ్చేమో అనుకున్నాను. బట్ ఇంకా ఈవినింగ్ అలా అయ్యేసరికి నాకు కొద్దిగా ఫీవర్ వచ్చినట్టు అలా ఉంది. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నాకు నా ఫ్రెండ్ చెప్పింది నాకు ఇట్లా కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే నేను తనకు కూడా చెప్పాను నాకేం లేదు, లక్కీలీ జస్ట్ బాడీ పెయిన్స్, కొద్దిగా జ్వరం వచ్చింది, మామూలు రెగ్యులర్ కోల్డ్ అనుకుంటా, తగ్గిపోయింది. నేను ఇంకా ఏమనుకున్నానంటే ఇక్కడ వాటర్ చేంజ్ అయింది అందుకే నాకు అది కూడా వచ్చింది అన్న దాంట్లో ఉన్నా. బట్ కానీ ఇంట్లో టెస్ట్ ఉన్నాయి, ఆగు చూసుకుందాము ఎందుకైనా మంచిది అని చెప్పి చూసుకునేసరికి నాకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను చాలా ఫ్రీకౌట్ అయిపోయాను. నేను ఇట్లా మా చెల్లి వాళ్ళని కలిసాను. నాకు ఫస్ట్ నా బ్రెయిన్ లో అదే వచ్చింది, అమ్మో మా చెల్లిని కలిసా అని చెప్పి. నాకు అది చాలా భయం వేసి ఉండే. వెంటనే తనకు చెప్పేస్తే తను హాస్పిటల్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ టెస్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఎవరికి ఏం లేదు. అండ్ ఇంకా భరత్ అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాడు. పాప రేపు ఇంటికి వస్తుంది కాబట్టి తను కార్ సీట్ ఫిక్స్ చేయడానికి వెళ్ళాడు పాపది. సో పాప కార్ సీట్ ఫిక్స్ చేసి తను వస్తున్నాడు. ఇంకా తను పార్టీ సిటీకి వెళ్ళాడు అవన్నీ తీసుకుందాము వెల్కమ్ చెప్పడానికి అని చెప్పి. నేను తనకు ఫోన్ చేశాను, ఇట్లా నాకు టెస్ట్ చేసుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది, నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయని చెప్పి. నాకు కొద్దిగా భయం వేసింది, ఐషు కూడా ఉంది. సో నాకు చాలానే భయం వేసింది. తను ఇంకా వెంటనే ఇంటికి వచ్చినప్పుడు ఇంకొక టెస్ట్ కిట్ తో మళ్ళీ చెక్ చేసుకో అని చెప్పి సరే అని చెప్పి మళ్ళీ చెక్ చేసుకున్నా, అది కూడా పాజిటివ్ వచ్చింది. ఇంకా తను ఐషు నిద్రపోయి చేశాడు. నాకు ఓవర్ నైట్ నాకు బాగా ఎక్కువ అయిపోయింది, నాకు ఫుల్ గా చిల్స్, బాడీ ఏక్స్, ఫీవర్, ఇంకా కాఫ్, అసలు ఇంకా ఆగకుండా కాఫ్ వచ్చేసింది. మేము అర్జెంట్ కేర్ కి ఫోన్ చేసి ఇట్లా అపాయింట్మెంట్ తీసుకున్నాము. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు నావన్నీ చూసి నాకు క్లాక్సోవిడ్ ప్రిస్క్రైబ్ చేశారు. అది యూజువల్ గా మనకు హెవియర్ కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే లేకపోతే 60+ ఉండి వాళ్ళకే ఇస్తారు, రెగ్యులర్ గా మిగతా అందరికి ఇవ్వడం లేదు. బికాస్ అది FDA అప్రూవ్డ్ డ్రగ్ కాదు. నాకు ఆ డ్రగ్ ఇచ్చాక 5 days డోస్ ఇచ్చారు. 2 days వాడాక బాగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ నేను 70% రికవర్ అయిపోయాను. నాకు ఇంకా ఏక్స్, చిల్స్, కాఫ్ అవన్నీ తగ్గిపోయాయి. బట్ స్టిల్ నాకు ఆ వీక్నెస్ అయితే ఉంది. పోస్ట్ కోవిడ్ అంటారు కదా, నాకు ఆ వీక్నెస్ ఉంది. ఏదైనా ఒక కాసేపు ఎక్కువ వర్క్ చేసినా ఏం చేసినా నేను అది ఫీల్ అవుతున్నాను. నాకు ఇంతకు ముందు ఉన్నంత ఎనర్జీ లేదు. బట్ అవి టాబ్లెట్స్ అయిపోయాక కూడా స్టిల్ నేను ఇట్లా వైటమిన్స్ తీసుకుంటున్నా ఇన్ కేస్. అండ్ భరత్ కి కోల్డ్ వచ్చింది నాకు వచ్చాక, రెగ్యులర్ కోల్డ్. తనకు అసలు ఏ సిమ్టమ్స్ లేవు, నాకు వచ్చింది కాబట్టి తను చెక్ చేసుకున్నాడు. తను చెక్ చేసుకుంటే తనకి పాజిటివ్ వచ్చింది. తనకి ఇప్పటికీ కూడా ఎటువంటి సిమ్టమ్ కానీ ఏమీ లేదు అసలు. నాట్ ఈవెన్ ఏ బాడీ ఏక్, ఫీవర్, కాఫ్ అట్లా ఏమీ లేదు. బట్ స్టిల్ తను కూడా అపాయింట్మెంట్ తీసుకుని టాబ్లెట్స్ తీసుకున్నాడు. తనకి వచ్చేసి అజిత్రోమైసిన్ యాజ్ వెల్ యాజ్ డెక్సామెథసోన్ ఆ టాబ్లెట్స్ ఇచ్చారు తనకి. ఇప్పుడు తను కూడా నెగిటివే, హోప్ఫుల్లీ ఇంకా మంచిగానే ఉంది అంతా. అండ్ రేపు వస్తున్నారు మా చెల్లి వాళ్ళు ఇంటికి. నాకు అసలు ఇంకా చాలా బాధ అనిపించింది, తనని చూసుకోవడానికి వచ్చి నేను సిక్ అయ్యాను. తను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ స్టే చేశారు. US లో అయితే ఇట్లా ఫ్యామిలీ దగ్గరగా ఉండదు కాబట్టి ఇట్లా మంచి ఫ్రెండ్స్ ఉండడము చాలా ఇంపార్టెంట్. ఇనేవే నాకు అనిపించింది వాళ్ళు చాలా లక్కీ, వాళ్ళకి ఇప్పుడు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. తను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తే వాళ్ళు మంచిగా పాపకు వెల్కమ్ చెప్పి తనకు హారతి ఇచ్చి అట్లా ఇంట్లోకి తీసుకెళ్ళి మంచిగా చూసుకుంటున్నారు. నాకు అదైతే చాలా మంచిగా అనిపించింది. టచ్వుడ్ నాకు కూడా మంచి ఫ్రెండ్సే ఉన్నారు. నా మాస్టర్స్ ఫ్రెండ్స్ అయితేనేమి, నేను జాబ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు సియాటల్లో కూడా అందరూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనకు ఫ్యామిలీ దగ్గర ఉండదు, ఏదైనా సడన్ అవసరం వచ్చినా ఏదొచ్చినా ఇట్లా ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అంటారు కదా, మీరు అలాంటి రిలేషన్స్ బాగా చూస్తారు ఇక్కడ. సో ఇదంతా అయిపోతే రేపు మా చెల్లి వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇప్పుడు మేమిద్దరము నెగిటివే. మేము నెగిటివ్ వచ్చి కూడా 2 days అవుతుంది. సో ఇంక ఇప్పుడు ఇట్లా బయటికి వెళ్ళి కొన్ని పాపకు అట్లా ఏమైనా తీసుకొద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నేనైతే మాస్క్ పెట్టుకోలేకపోతున్నాను బికాస్ నాకు ఆ బ్రీత్లెస్నెస్ స్టిల్ ఉంది. అండ్ డాక్టర్ కూడా చెప్పారు నాకు ఇంకా అలాగే ఉంటే మాస్క్ అయితే యూజ్ చేయొద్దు, అది ఇంకా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. ఇన్ కేస్ మీకు కూడా అలాగే కోవిడ్ తగ్గి ఆ బ్రీత్లెస్నెస్ ఉంటే స్టిల్ మీరు కూడా ఇట్లా డాక్టర్ని చెక్ చేసుకోండి మాస్క్ పెట్టుకోవాలా లేదా అన్నది. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము టార్గెట్కి స్టార్ట్ అయిపోతాము. నీకు కాదు చెల్లికి, నీకు తీసుకుంటా, నీకు కూడా తీసుకుంటా, ఓకేనా? ఇది బాగుందా చెల్లికి? ఇది చెల్లిది చిన్నగా ఉంది కదా, చాలా చిన్నగా ఉంది కదా. కొన్ని 1 సీస్, ఒక చిన్న డ్రెస్,
ఇవి కావాలా? ఓపెన్ బిల్ అయిపోయాక ఓపెన్ చేస్తా. తీసుకో. ఇవన్నీ బాత్ తోసిన పిగ్ ఉంది, చికెన్ ఉంది, షీప్ ఉంది, ఇంకా అండ్ బ్రెస్ట్ రాటల్స్ ఇవి కూడా ఐషుకి నేను తెప్పించాను. మంచిగా ఆడతారు ఇవి. ఇది 0+ months అంటారు కానీ టెక్నికల్ గా ఒక 3 months తర్వాత నుంచి ఆడతారు. ఇది కూడా తీసుకుంటా. ఏ కలర్ బాగుంది? ఇది తీసుకుంటా. ప్లెజెంట్. చాలా పెద్దగా ఉంది, చిన్నది తీసుకో. హ్యాండ్ కి చాలా పెద్దగా అవుతుంది. నాన్న అండ్ ఇది కూడా, ఇదైతే క్రింకిల్ బుక్. ఇది బాగా ఆడేది ఐషాన్. ఇక్కడ టీచర్ లాగా కూడా ఉంటది, బాగా అంటే బాగా ఆడేది. సో ఇది కూడా తీసుకుంటున్నా. నేను కింద ఎందుకు పెడుతున్నా అంటే తను కేక్ చూపి. ఏం చేసావు ఐషాని? ఎందుకమ్మా లాలీపాప్ తినకుండా అలా చేసావు? హ్యాండ్ నానా, ఇట్స్ వెరీ బ్యాడ్ జాబ్ నాన్న. తీసేసే ఇంకా తినద్దులే. నేను వేరే కొనిస్తాను. బయటికి వెళ్ళినప్పుడు కొనిస్తాను. కొనిస్తానన్నా బయటికి వెళ్ళినప్పుడు. అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం. ఇట్స్ ఓకేలే, ఈసారి అలా చేయట్లే. ఓకేనా? I should come back. ఇల్లు అయితే ఇప్పుడే డీప్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఒక 30 minutes అలాగా మా చెల్లి వాళ్ళు వచ్చేస్తారు. తిన ఆఫ్టర్నూన్ నాప్ కూడా మిస్ అయిపోయింది. ఇట్లా డీప్ క్లీన్ చేసే వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళతో ఫుల్ గా మాటలు పెట్టింది. దిస్ ఇస్ ప్రెటీ డ్రెస్, ఇది మా అమ్మ తెచ్చింది. వాళ్ళు అమ్మ తెచ్చింది. బెడ్ కవర్స్ వేస్తుంటే వాళ్ళకు పిల్లో కవర్స్ ఇవ్వడము అలా చేసి మంచిగా నాప్ అయితే డుమ్మా కొట్టేసింది. అండ్ ఇంకా నేను అన్ని కొంచెం సర్దేశాను. ఇట్లా వెల్కమ్ది అట్లా పెట్టి ఇంకా ఎక్కువ ఎనర్జీ లేకుండా ఉంటే చేద్దాము అంటే. అండ్ మీన్వైల్ నేను పాప కోసము ఇట్లా బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను. ఇక్కడే ఆర్డర్ చేసేసా తోతరామ్ జ్యువెలర్స్ లో. బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, బాగున్నాయి, చూపిస్తా. నేను చెప్పాను కదా బ్యాంగిల్స్ తీసుకున్నాను అని. ప్యాకింగ్ కూడా మంచిగానే వచ్చింది. బట్ ఆర్డర్ చేశాక ఆల్మోస్ట్ ఒక 10-15 days తర్వాత షిప్ చేశారు. నేను సియాటల్లో ఉన్నప్పుడే ఆర్డర్ చేసేసాను. ఇది బ్యాంగిల్స్. సో మంచిగా ఇట్లా పాపకి ఏమి గుచ్చుకోవు. ఇవి చూసినప్పుడు ఇట్లా బ్లంట్ ఎడ్జెసే ఉన్నాయి. సో వాళ్ళకి ఏమి గుచ్చుకోవు. అండ్ ఇట్లా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇవి అయితే 1 year వరకు మోర్ దాన్ ఎనఫ్, బాగా సరిపోతాయి. అసలు ఇవైతే మా చెల్లి చూడు కూడా చూడలేదు. నేను ఆర్డర్ పెట్టేటప్పుడు నేను పంపిస్తాను లింక్ చూడు అంటే కూడా తను ఏం వద్దు, నీకు తెలుసు కదా నువ్వు మంచివే తీసుకుంటావు, నీకు నచ్చినవి తీసుకో అని చెప్పింది. చూడాలి ఇప్పుడు తను డైరెక్ట్గా చూస్తుంది కదా. అండ్ ఇంకా వాళ్ళ బెడ్రూమ్ కూడా మొత్తం నీట్గా సర్దేసి పాపకు కావాల్సినవన్నీ ఇట్లా బెడ్ మీద పెట్టాను. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆయిషాని వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇప్పుడు నిద్ర కూడా పోయింది కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి. రండి. బెలూన్స్ ఏం చేస్తావు చెల్లితోటి ఐషు? ప్లే చేస్తావా? అప్పుడు లేదు నాన్న, చెల్లి స్మాల్ పాప కదా, నిద్రపోతుంది. అయ్యో లేదు నాన్న, చిత్తా తాడుకో.
బెలూన్స్ కొన్నారా? ఎప్పుడు కొనుక్కొచ్చావు? మొన్నే. బ్రెడ్ వేపిన చికి, బ్రెడ్ వేపిన. నీళ్ళు అవుతావా? బేబీ వచ్చేసింది అండ్ ఇంకా సెటిల్ డౌన్ అయిపోయారు మా చెల్లి వాళ్ళు కూడా. అండ్ పాపకి నేను మంచిగా స్పంజ్ బాత్ చేయించాను. నాకు కొంచెం భయం వేస్తుండే ఎట్లా చేపిస్తానో ఏమో అని చెప్పి, బట్ మంచిగా చేపించా. బట్ నాకు భరత్కి అయితే ఐషాని పట్టుకోలేక అయిపోతున్నాం మేమైతే. పాప చుట్టే తిరుగుతుంది, దాని బ్యాస్ని పట్టుకోలేక ఇట్లా అంటుంది. నాకు హాయ్ చెప్పు, నాకు గుడ్ మార్నింగ్ చెప్పు అని చెప్పి దాంతోనే తిరుగుతుంది. అసలు చెప్పిందా నీకు ఇంత పాప గుడ్ మార్నింగ్? చెప్పలేదా? ఇంకొన్ని రోజులు లేక చెప్తుంది. సరేనా, ఇప్పుడు నువ్వు చెప్పు. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all our notifications. Bye bye.